అనంతపురం జిల్లాలో జింకలను వేటాడి చంపి వాటి మాంసాన్ని విక్రయించడంతో పాటు చర్మాలను అక్రమ రవాణా చేస్తున్న 5 సభ్యుల ముఠాను వజ్రకరూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి 24 జింక చర్మాలు, 2 కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. వజ్రకరూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ నాగస్వామి, ఫారెస్ట్ సెక్షన్ అధికారి కరీముల్లా, బీట్ ఆఫీసర్ సతీష్ తో కలిసి పలు వివరాలు వెల్లడించారు. గుంతకల్ పట్టణానికి చెందిన షికారి దేవరాజు, షికారి గోవింద్, అనంతపురం నగరానికి చెందిన షికారి బాబు, షికారి బాలరాజు, గుంతకల్ మండలం ఆచారమ్మ కొట్టాలకు చెందిన వడ్డెపెద్ద అంజి, గుంతకల్, వజ్రకరూరు, ఆలూరు, చిప్పగిరి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో జింకలను వేటాడేవారు. వాటి మాంసాన్ని విక్రయించడంతో పాటు చర్మాలను కర్ణాటకలోని బళ్ళారి, కంప్లీ, హోస్పేట తదితర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేవారు. ఈ క్రమంలో 24 జింక చర్మాలు, 2 కొమ్ములను సంచుల్లో వేసుకుని కర్ణాటక వైపు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులతో కలిసి వజ్రకరూరు మండలం కొనకండ్ల సమీపంలోని బళ్ళారి జాతీయ రహదారిలో 5 ముఠా సభ్యులను పట్టుకున్నారు. నిందితులను అనంతపురంలోని మొబైల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.